మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినిమా యాక్టర్ కృష్ణ గారు ఒకవేళ అల్లూరి సీతారామరాజు సినిమా నిర్మించి ఉండకపోతే అందులో శ్రీశ్రీ లాంటి మహా కవి తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడ, మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడ అనే పాట కూడా చాలా చాలా పాపులర్ అయింది. అల్లూరి ప్రేమికులందరూ కూడా ఆ పాట నిరంతరంగా ఉంటారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా నేను చాలాసార్లు ఈ పాట నా కారులో పెట్టుకుని వినేదాన్ని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇట్లాగా మార్జినలైజ్డ్ సెక్షన్స్ మీద ఎప్పుడైతే దాడి సంభవిస్తుందో అప్పుడు కొందరు వీరులు ఉద్భవించి వాళ్ళకి శాంతి కలగజేస్తారు. చాలా గొప్ప చరిత్ర మన అల్లూరిది. చాలా చిన్న వయస్సులో అంత పెద్ద ప్రేరణ వారికి ఎట్లా కలిగిందో అందుకే నేను దైవాంశ సముద్రం చెప్పింది. అంత పిన్న వయసులో ఆ ప్రజలు పడే బాధలు చూడలేక వారు ఆ యుద్ధరంగంలో దూకి 26 సంవత్సరాల కాలంలోనే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారత జాతి చెప్పుకునే గర్వంగా చెప్పుకునే అనేక మంది అమరవీరులు, స్వాతంత్ర సమరయోధులు, భగత్ సింగ్ కావచ్చు, ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, వారి సరసన మేము తక్కువ కాదు అని మన తెలుగు జాతి నిలబెట్టినటువంటి మనందరం గర్వించేటువంటి మహనీయుడు మన అల్లూరి సీతారామరాజు గారు. మేము తక్కువ కాదు అని నిరూపించినటువంటి వారి త్యాగనిరతిని చివరికి చనిపోతూ కూడా దేశం గురించే మాట్లాడి దేశం గురించే ప్రాణాలు అర్పించి మిత్రుడు కిషన్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే వేల కొద్దీ అల్లూరి సీతారామరాజు వస్తారు అని చెప్పి ఇది ఆగే పోరాటం కాదని వారు చెప్పారు. వారి మాక్కు నిజమై 1947లో మన త్రివర్ణ పతాకం గగనంలో రెపరెపలాడుతూ ఉంటే చాలా గొప్పగా అద్భుతంగా దేశమంతా కూడా పరవశించిన సన్నివేశం మన చరిత్రలో మనం ఎప్పుడు కూడా మర్చిపోలేం. మహాత్మా గాంధీ గారు ఆయన అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించిన వారు. అయినప్పటికీ ఆయన కూడా అల్లూరి సీతారామరాజు గారిని నేను ప్రశంసించకుండా ఉండలేను అని ఆయన స్వయంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో కూడా రికార్డ్ అయి ఉంది. అటువంటి మహనీయుడు చేసినటువంటి ఆ పోరాటం వల్ల మనందరం ఈరోజు గౌరవంగా సమున్నతంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ ఉత్సవాలను గౌరవంగా చేపట్టి ఈ అమృత్ మహోత్సవ్లో అల్లూరి సీతారామరాజు గారిని చేర్చి వారికి తగినటువంటి గౌరవాన్ని కల్పించినటువంటి మిత్రులు కిషన్ రెడ్డి గారికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను తెలుగు జాతి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను, గర్విస్తా ఉన్నాను. జై భారత్. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి, గౌరవనీయులైన కేంద్ర సంస్కృత మరియు మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారికి, గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ గారికి, ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షులు శ్రీ పేరిసాల నాగార్జున గారికి, విగ్రహదాత శ్రీ అల్లూరి సీతారామరాజు గారికి, మన్యంలో అల్లూరి సంతతికి గృహాల దాత శ్రీ ఏవిఎస్ రాజు గారికి, శ్రీ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ శిల్పి శ్రీ పుర్రా ప్రసాద్ గారికి, ఇక్కడ ఉన్న ఇతర ప్రజలందరికీ నమస్కారం. భారత స్వతంత్ర చరిత్రలో మహాశక్తి, ప్రజల మధ్యలో స్ఫూర్తి ప్రదాత శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 125 జయంతిని జరుపుకోవడం ఆయనకు చాలా ఘనమైన నివాళిగా భావిస్తున్నాను. భారతదేశం తన 75ల స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్న శుభ సమయంలో ఈ వేడుకలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. భారతదేశపు గొప్ప స్వతంత్ర సమరయోధులు, మన్యం వీరుడు, సామాజిక న్యాయంపై బలమైన విశ్వాసం ఉన్న వ్యక్తికి నివాళులు అర్పించే అవకాశం నాకు రావడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. గొప్ప త్యాగాలతోనే గొప్ప విషయాలు సాధించగలం, గొప్ప త్యాగాలతోనే గొప్ప విషయాలు సాధించగలం అని స్వామి వివేకానంద అన్నట్లుగా శ్రీ అల్లూరి సీతారామరాజు గారు గిరిజనుల స్వతంత్రం
సంస్కృతిని కాపాడడానికి మరియు వారి ప్రయోజనాలను హక్కులను పరిరక్షడానికి చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఇలా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125వ డివిజన్ లో ప్రగతి యాత్రలో భాగంగా 81వ రోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా ద్వారకా నగర్, చెన్నకేశవ నగర్, మల్లారెడ్డి నగర్ ఫేజ్ 1 కాలనీలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న పనులను తెలుసుకున్నారు. 3.25 కోట్లతో కాలనీలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేసినందుకు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తొలుత ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ద్వారకానగర్ లో మిగిలి ఉన్న సీసీ రోడ్లు, మల్లారెడ్డి నగర్ ఫేజ్ 1, చెన్న కేశవ నగర్లలో నూతన ట్రాన్స్ఫార్మర్లు, మంచినీటి సరఫరాలలో అంతరాయం లేకుండా చర్యలు, సెంటర్ మీడియన్ వెడల్పు తగ్గించాలని, పాత భూగర్భ డ్రైనేజీని పెంచాలని ఎమ్మెల్యేని కోరారు. అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. వాటిని త్వరలోనే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్, డిఈఈ రూపాదేవి, డీజీఎం అప్పలనాయుడు, మేనేజర్ రోహిణి మరియు స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హావా నడుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీల నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు కొనసాగుతున్నాయి. నేడు బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చొప్పదండి, వనపర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు చేరారు. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చొప్పదండి నియోజకవర్గం, గంగాధర మండలానికి చెందిన పలువురు యువకులు చేరారు. బీఆర్ఎస్ నుంచి వనపర్తి నియోజకవర్గం, గణపూర్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి రేవంత్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, ఆ పార్టీ సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సమావేశం ఈ నెల 9న హైదరాబాద్ లో జరగనుంది. అయితే వేదిక ఎక్కడనేది ఇంకా ఖరారు కాలేదు. పార్టీ స్టేట్ ఆఫీస్ లోనా లేదంటే సిటీ శివారు ప్రాంతంలోనా అనే దానిపై 1-2 రోజుల్లో క్లారిటీ రానుంది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు వాటిని ఆనుకొని ఉన్న మరికొన్ని రాష్ట్రాల నేతలు ఇందులో పాల్గొననున్నారు. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. నిజానికి ఈ మీటింగ్ ఈ నెల 8న జరగాల్సి ఉంది. అయితే అదే రోజు తెలంగాణకు ప్రధాని మోదీ రానుండటంతో 9కి వాయిదా వేశారు. మోదీ పర్యటన తెల్లారే నడ్డా హైదరాబాద్ కు రానుండటంతో వరుసగా 2 రోజుల పాటు తెలంగాణలో బీజేపీ అగ్రనేతల టూర్ ఉండనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం, త్వరలో పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలపై మీటింగ్ లో చర్చించనున్నారు. జూబ్లీహిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ను సినీ నటి మంచు లక్ష్మి ప్రారంభించారు. ఆభరణాల విభాగంలో ప్రఖ్యాతిగాంచిన విశిష్ట స్టోర్ హైదరాబాద్ లో తొలిసారి ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో స్టోర్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. నగలంటే తనకు ఎంతో ఇష్టమని, డైమండ్ జ్యువెలరీ ఎక్కువగా ఇష్టపడతానని ఈ సందర్భంగా మంచు లక్ష్మి అన్నారు. రకరకాల డిజైన్లతో ఆభరణాల కనువిందు చేస్తున్నాయని అన్నారు. ఆషాఢ మాసం ఆఫర్లు మహిళలకు ఒక వరం అన్నారు. మొదటిసారిగా తాను తండ్రితో నటిస్తున్నానని, ఇది తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. నమస్కారం. ఆషాఢ మాసం సేల్ స్టార్ట్ అవ్వడంతో విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ మన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ 36లో ఉందండి. అసలు నా జ్యువెల్స్ అన్ని చూస్తుంటే నేను ఎలాగ ఇంటికి వెళ్ళిపోయేటట్టున్నాను. ఐ లవ్ దర్ గోల్డ్ జ్యువెలరీ, వాళ్ళ నక్షి వర్క్ ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయో. అండ్ డైమండ్ జ్యువెలరీ కూడా చాలా డిఫరెంట్గా, ఎక్స్క్విజిట్గా ఇప్పుడు మనం వేసుకునేటట్టు. అండ్ ఇవి కూడా ఇప్పుడు నేను ఏదో ఒక సెట్ లాగా అనిపిస్తుంది, దీన్ని 2గా చేయొచ్చు. సో ఇలాంటివన్నీ చాలా డిఫరెంట్గా, కొత్తగా ఉన్నాయి విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ స్టోర్లో. సో ఈ ఆషాఢ మాసం సూపర్బ్ సేల్స్తో వీళ్ళు ముందుకు వస్తున్నారు. సో కమ్ అండ్ అవైల్ దోస్ సేల్స్. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అపురూప కాలనీ, సాయిబాబా నగర్ పాండు బస్తీలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇందులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించారు.
అనంతరం సాయిబాబా నగర్లో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. తెలుగు రాష్ట్రాలలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు వారందరికీ స్ఫూర్తిదాయకమైన గొప్ప మహోన్నత వ్యక్తి అల్లూరి అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కొనియాడారు. భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి ఒక మహోన్నతమైన శక్తి అని, భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడని కీర్తించారు. స్వాతంత్ర్య పోరాటం కోసం 27 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన వీరుడని గుర్తు చేశారు. విద్య చదవాలనుకునే తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మరియు ఆర్టికల్ 371D నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేయడం జరిగింది. దీని ప్రకారం 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100% సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు 85% మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా మిగతా 15% అండ్ రిజర్వ్డ్ గా ఉండేది. ఇందులో తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేవారు, ఎంబీబీఎస్ సీట్లు పొందేవారు. తాజా నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయి. తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువ చేయడంతో పాటు తెలంగాణ విద్యార్థులకు విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటీలో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేర్చించింది. తెలంగాణ ప్రభుత్వం నాడు తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు 8340 సీట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న 20 మెడికల్ కాలేజీల్లోని 2850 సీట్లలో కాంపిటేట్ అథారిటీ కోటా కింద 1895 సీట్లు ఉండేవి. ఇందులో 15% అండ్ రిజర్వ్డ్ కోటాగా 280 సీట్లు కేటాయించాల్సి వచ్చేది. ఇందులో తెలంగాణ విద్యార్థులతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అవకాశం పొందేవారు. దీంతో తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోవలసి వచ్చేది. ఇదే విధానం కొనసాగితే పెరిగిన మెడికల్ కాలేజీల్లో కూడా 15% అండ్ రిజర్వ్డ్ కోటా అమలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మరిన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోవలసి వస్తుంది. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అండ్ రిజర్వ్డ్ కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలకు సవరణ చేసింది. కొత్తగా వచ్చిన 36 మెడికల్ కాలేజీలకు ఆ నిబంధన వర్తించకుండా తాజా సవరణ చేసింది. దీంతో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు అదనంగా లభిస్తున్నాయి. గాయకుడు సాయి చంద్ భార్యకు అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చింది. ఆయన మరణాన్ని తట్టుకోలేక ఆయన భార్య రజని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న సాయంత్రం ఆమెకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు సాయి చంద్ భార్యను ఆసుపత్రికి తరలించారు. సాయి చంద్ మృతదేహం వద్ద రజని బోరున విలపించారు. తెలంగాణ ప్రముఖ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో జూన్ 28న హఠాన్మరణం చెందారు. సాయి చంద్ కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్ కి వెళ్లారు. అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన సాయి చంద్ ని నాగర్ కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. డాక్టర్లు గుండెపోటుగా నిర్ధారించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు సాయి చంద్ ను తరలించారు. గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయి చంద్ కన్ను మూశారు. సాయి చంద్ మరణాన్ని జీర్ణించుకోలేని రజని కన్నీరు మున్నీరుగా విలపించిన దృశ్యాలు కలిచివేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ప్రముఖ నేతలు, రాజకీయ నాయకులు సైతం సాయి చంద్ కు నివాళులర్పించారు. చిన్న వయసులో సాయి చంద్ మరణించడం బాధాకరమని వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ఆశించారు.